పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ చైర్పర్సన్ ముత్యం సునీతపై ఈ నెల 3వ తేదీన 12 మంది పాలకవర్గ సభ్యులు అవిశ్వాసం ప్రకటించడంతో ఆమె తన పదవిని కోల్పోయారు. నూతన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకోవాలని ఆదేశాలు రావడంతో సంబంధిత అధికారులు ఈరోజు పాలకవర్గ సభ్యులతో చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 15 మంది పాలకవర్గ సభ్యులుండగా 12 మంది సభ్యులు హాజరు కాగా గాజుల లక్ష్మితో పాటు 11 మంది సభ్యులు గాజుల లక్ష్మిని చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి మధుసూదన్ నూతన చైర్పర్సన్ గాజుల లక్ష్మిని ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్గా గాజుల లక్ష్మీ రాజమౌళి గారు ఇవాళ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మరి వారికి సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి గెలుపు కోసం సహకరించినటువంటి కౌన్సిలర్లందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారు చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని ఎమ్మెల్యేగా నేను స్వాగతిస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మా సోదరులు రాయమల్ల గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మళ్ళీ వారు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ సహకారంతో చైర్మన్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తూ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఓటి కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే విజయరమణారావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధికార పార్టీ కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దానికోసం పట్టణాన్ని అభివృద్ధి చేసి